తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చావల చుట్టుముడుతుందని అనుకోలేదు. ఉగ్రవాదుల రూపంలో మృత్యు కబళిస్తుందని అస్సలు కలగనలేదు. వాళ్ళ మనసులో ఉన్నదల్లా హనీమూన్ కోసం కన్నా అందమైన కలలు. కానీ ఇంతలోనే సడన్ షాక్. నిమిషాల్లో ఉగ్రవాదులు వారిని చుట్టుముట్టారు. కనికరం లేకుండా కాల్పులు జరిపారు. నవ్వుతూ కనిపించిన భర్తల ముఖాలపై చిల్లిపడిన రక్తాన్ని చూసిన ఆ నవవధువుల పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకుందాం. కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 2 హనీమూన్ జంటలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఈ ఫోటోను ఒక్కసారి చూడండి. కళ్ల వెంట నీళ్లు కాదు, రక్తం కారుతోంది. ఈ జంటకు పెళ్ళై సరిగ్గా 6 రోజులే అవుతోంది. హనీమూన్ కోసం పహల్గాం వచ్చారు. వాళ్ళ ఆనందాలను, సంతోషాలను ఉగ్రముఖ చిదిమేసింది. భర్తను కళ్ల ముందే కాల్చి చంపి ఆ నవవధువు నుదిట రాతను మార్చేసింది. ఉగ్రదాడిలో కుప్పకూలిన ఈ వ్యక్తి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్. 2 ఏళ్ల క్రితమే నౌకాదళంలో చేరాడు. కేరళలోని కొచ్చిలో పనిచేస్తున్న వినయ్ ఏప్రిల్ 16వ తేదీన తన స్వస్థలం హర్యానాలో పెళ్లి చేసుకున్నాడు. 19వ తేదీన బంధువులకు విందిచ్చారు. తర్వాత భార్యను తీసుకుని కశ్మీర్కి హనీమూన్కొచ్చాడు. కానీ అతనికి తెలీదు ఈ హనీమూన్ అతని ప్రాణాలకు చివరి యాత్ర అవుతుందని. పహల్గాంలో భార్యతో సంతోషంగా గడుపుతున్న సమయంలో తుపాకులతో 7-8 మంది ఉగ్రవాదులు చుట్టుముట్టారు. అక్కడి ఓ షాప్లో భేల్పూరి తింటున్న వినయ్ దగ్గరికొచ్చిన ఉగ్రవాదులు అతని భుజం మీద చేతులు వేశారు. నీ పేరేంటి అని అడిగారు. పేరు చెప్పడంతోనే అతని గుండెల్లోకి తుపాకీ గుళ్లను దించారు. భేల్పూరి తింటూ ఉండగానే నా భర్తను కాల్చి చంపారంటూ అతని భార్య చెప్తుంటే అందరికీ కళ్ళకి దుఃఖం వస్తోంది. వినయ్ ఓ సీనియర్ నేవీ అధికారి. 26 ఏళ్ల వయసున్న వినయ్ తన పెళ్లిని గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాడు. హనీమూన్ తర్వాత నేవీలోని తన మిత్రులకు పార్టీ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ పెళ్లి కోసం వెళ్లిన అతను ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో నావీ బృందం కూడా తీవ్రమైన బాధలో కూరుకుపోయింది. వినయ్ కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన బిజినెస్ మ్యాన్ శుభం ద్వివేది కూడా సేమ్ సీన్. సరిగ్గా 2 నెలల క్రితం పెళ్లైంది. వృత్తిరీత్యా బిజీగా ఉన్న శుభం కొంత గ్యాప్ తీసుకుని తన భార్యతో హనీమూన్కి వెళ్లారు. సేమ్ లెఫ్టినెంట్ వినయ్కి కొన్ని అడుగుల దూరంలోనే శుభం అతని భార్య కూడా ఉన్నారు. శుభంని పట్టుకున్న ఉగ్రవాది ఒకడు అతన్ని కల్మా చదవమని అడిగాడు. శుభం ఏం చేయలేకపోవడంతో అతని తలకు తుపాకీ పెట్టాడు. అక్కడే ఉన్న శుభం భార్య ఐషన్య ఉగ్రవాది కాళ్లు పట్టుకుంది. అయినా అతన్ని వదల్లేదు. ఐషన్యను తోసేసి ఉగ్రవాది వెళ్లి నీ గవర్నమెంట్తో చెప్పుకోపో అని బెదిరించాడు. ఆమె కళ్ల ముందే భర్తను కాల్చి చంపేశాడు. ఎంబీఏ చదువుకున్న శుభం ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. తండ్రి సంజయ్ ద్వివేదికి శుభం ఒక్కగానొక్క కుమారుడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అంగరంగ వైభవంగా 2 నెలల క్రితం అతనికి పెళ్లి చేశారు. అయితే ఫ్యామిలీలో 11 మంది కలిసి కశ్మీర్ ట్రిప్పికొచ్చారు. ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 21వ తేదీన మిగతా వాళ్లు ఇంటికి ప్రయాణమయ్యారు. శుభం అతని భార్య ఇద్దరే పహల్గాం హిల్స్ ట్రావెలింగ్ని బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీన వాళ్ళు తిరిగి వెళ్లాల్సిందే. కానీ ఇంతలోనే వారిని ఉగ్రరూపంలో మృత్యు కబళించింది. కోల్కతాకు చెందిన బితాన్ అధికారి మరణం మరింత దారుణం. అమెరికా ఫ్లోరిడాలో స్థిరపడ్డారు బితాన్ అధికారి. టీసీఎల్లో పనిచేస్తున్న బితన్ ఏప్రిల్ 8వ తేదీన భార్య 3 ఏళ్ల కుమారుడితో కలిసి ఇండియాకొచ్చాడు. కశ్మీర్ అందాలను తన మొత్తం కుటుంబ సభ్యులకు చూపించాలని ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. కానీ తన తండ్రి నిరాకరించాడు. దీంతో భార్య కొడుకుతో వచ్చాడు బితన్. పహల్గాంకు వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో చుట్టుముట్టిన ఉగ్రవాదులు బితాన్కు కూడా పేరడిగి ఖురాన్ చదవమని అడిగి హత్య చేశారు. 3 ఏళ్ల కొడుకు కళ్ల ముందే బితాన్ని కాల్చేశారు ఉగ్రవాదులు. వెళ్లి నీ మోదీకి చెప్పుకోపో అంటూ అతని భార్యను బెదిరించారు. రక్తపు మడుగులో కుప్పకూలిన తండ్రి శవాన్ని చూసి బితాన్ కొడుకు షాక్లో కూరుకుపోయాడు.
కాల్పులు జరిపే ముందు ఉగ్రవాదులు ప్రతి ఒక్కరిని వారి మతం గురించి అడిగారు. ఖురాన్లోని కొన్ని పదాలు పలకమని చెప్పి ఆ తర్వాత పాయింట్ బ్లాంక్లు తుపాకులు పెట్టి కాల్చి చంపినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో మొత్తం 10 మంది వరకు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అంటూ బహిరంగంగానే ఉగ్రవాదులు నినాదం చేశారు. అయితే ఈ దాడి వెనుక నిషేధిత పాకిస్తానీ ఉగ్ర సంస్థ లష్కర్-ఎ తోయిబా ఉందని తెలుస్తోంది. అన్నెం పుణ్యం ఎరుకని 26 మంది అమాయకులను బలి తీసుకుంది ఉగ్రముక్క. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో పహల్గాం ఘటన మరోసారి అలజడి రేపింది. రాజకీయాలకే మాత్రం సంబంధం లేని అమాయక పర్యాటకులపై దాడికి తెగబడి వారిని బలి తీసుకుంది. ఈ ఉగ్రవాదం అంతం కావాలంటే ఏం చేయాలి? కశ్మీర్లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయలేమా? మీ అభిప్రాయం ఏంటి? ఈ స్టోరీ కింద తప్పకుండా కామెంట్ చేయండి.